భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికి. ఈ భోగి పండుగ రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మీకు చెప్తాను. మీ ఇంట్లో నెగటివ్స్, మీ కుటుంబంలో ఉన్న వారి అందరిలో నెగటివ్స్ పోవటానికి ఒక రెమెడీ చెప్తాను. ఈ భోగి పండుగ రోజున ఒక 9 కట్టెలు, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అదే మోడల్ అని అవసరం లేదు, ఏవైనా కావచ్చు. ఒక 9 పుల్లలు స్టిక్స్ తీసుకోవచ్చు. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ఆ స్టిక్స్ మీద మీకున్నటువంటి కోరికలు రాసుకోవాలి. ఫస్ట్ మీ పేరు రాయాలి, కొంచెం పైకి రౌండ్ తిప్పి మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంకొంచెం పైకి తిప్పి ఒక కోరిక ఒక లైన్ లో రాసేసేయాలి. రాసేసి అట్లా 9 స్టిక్స్ లో 9 కోరికలు మీయే రాసుకోవచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి హస్బెండ్ లేకపోతే వైఫ్ లేదా పిల్లలు, అమ్మ నాన్న పేర్లు, అత్తయ్య మామ ఇట్లాంటి అందరి పేర్లు రాసి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసి, వాళ్ళ కోరిక ఏంటో అడిగి ఆ కింద రాసేసి మీరు ఆ స్టిక్స్ తీసుకెళ్లి ఆ భోగి మంట మన ఇంటి ముందు రోడ్డు మీద వేస్తుంటారు కదా, ఇవన్నీ తీసుకెళ్లి ఎవరితో చెప్పకుండా ఆ మంటలో వేసేసి అవి కాలేదాకా జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండి వచ్చేసేయాలి. ఇలా అవకాశం ఉన్నవాడు ఇండిపెండెంట్ హౌస్ ఉండి రోడ్డు మీద మాకు భోగి మంటలు వేస్తారు విలేజెస్ లో, ఇలా ఛాన్స్ ఉంది మాకు అన్నవాళ్ళు అలా చేయొచ్చు. అలా కాకుండా ఒక పెద్ద స్టిక్ తీసుకుంటారు కదా, మన చెట్లు పడగొట్టినప్పుడు అట్లా ఎండిపోయి భోగి మంట కోసం సపరేట్ గా పెట్టి ఉంచుతారు పల్లెటూరులో. ఆ పెద్ద దాని మీద రాయటానికి అవకాశం లేకపోతే గనక మీరు ఒక పేపర్ మీద రాసేసి దాన్ని స్టిక్ చేసేసి, ఎంతమంది ఉన్నారో ఇంట్లో అంతమంది పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ కోరికలకు ఏం కావాలో, మాకింత ₹1,00,00,000 అందాయి, లేకపోతే కుటుంబం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో, ఎవరైతే అనారోగ్యం ఉందో ఆరోగ్యంగా ఉన్నట్టు రాసేసి, ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు విడివిడిగా ఒక పేపర్ మీద రాసేసి దానికి ఆ పుల్లకి ఇట్లాగా స్టిక్ వేసేసి తాడుతో కట్టేసి అది మంటలో వేసేసేయచ్చు, ఇతరులు ఎవరు చదవకుండా. లేదు చదువుతారు అంత పెద్ద పేపర్ అనుకున్నప్పుడు చిన్న చిన్న స్టిక్స్ మీద ఇట్లా ఏ స్కెచ్ తోనైనా మనం రాసుకుని అలా చేయొచ్చు. లేదు మాకు అపార్ట్మెంట్ సిటీలో ఉన్నాం, పుల్లల మీద కాల్చే అంత ఛాన్స్ లేదు, అవకాశం లేదు, ఒక 5 అంతస్తుల్లో ఉన్నాం, లేదా చుట్టుపక్కల ఇక్కడ అంతా కూడా అసలు అట్లా ఛాన్స్ లేదు, ఆ పుల్లలు దొరకవు అనుకున్నప్పుడు బిర్యానీ ఆకులు దొరుకుతాయి కదా మీకు. బిర్యానీ ఆకులు ఇంట్లో బిర్యానీ వండుకుంటారు, వంటల్లో వేస్తారు, కంపల్సరీగా ఉంటాయి. లేదంటే బయట సూపర్ మార్కెట్ లో తీసుకొచ్చుకుని ఒక 9 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. 9 బిర్యానీ ఆకులు తీసుకుని ఒక స్కెచ్ పెన్ తీసుకుని ఫస్ట్ మీరు బాధలు పడుతున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోయినట్టు రాయాలి. మేజర్ గా అప్పులు ఉంటాయి చాలా మంది. మీ పేరు రాసేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసేసేయండి. రాసి మీకు మనీ ఎంత కావాలో ఫస్ట్ ఒక ఆకు తీసుకోండి. ఇదంతా ఎప్పుడు చేయాలి మీకు తెలుసు కదా, ప్రతిసారి నేను ఇంటిని క్లీన్ చేయాలి, తర్వాత మీరు తల స్నానం చేసి ఆ తర్వాతే చేయాలి. అంటే మనం శుద్ధ అయిన తర్వాత నెగిటివ్ బ్లాక్స్ కొంచెం రిఫ్రెష్ అయిపోద్ది బాడీ. ఎప్పుడైతే మనం బయట నుంచి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటే ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అట్లా ఈ కోరికలు రాసేటప్పుడు ఇంటిని ఆల్రెడీ ముందుగానే శుద్ధి చేసుకుంటారు. ఈ పండుగ టైంలో భోగి, సంక్రాంతి, కనుమ ప్రతి ఒక్కరు ఇంటిని క్లీన్ చేసుకుంటారు కదా, ఏ రోజు కాదు ఫ్రెష్ గా స్నానం చేస్తారు కదా. ఇది ఉదయం స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని వేసేసుకుని రాయొచ్చు, నైట్ కూడా రాయొచ్చు. అయితే నైట్ రాస్తే భోగి మంట అవకాశం ఛాన్స్ ఉండదు, నైట్ వేయరు కదా, ఎర్లీ మార్నింగ్ భోగి మంట సిద్ధం చేసుకుంటారు కదా. కాబట్టి మీరు ఇది ముందుగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఈ విధంగా మీరు 9 బిర్యానీ ఆకులు తీసుకుని మీరు సాంబ్రాన్ని అంతా రెడీ చేసుకుని ఒక క్యాండిల్ వెలిగించుకుని, అపార్ట్మెంట్ లో ఇండిపెండెంట్ హౌస్ లో పొలాలతో మేము ఆ విధంగా చేయలేము, కోరికలు రాసి వేయటానికి మా దగ్గర పొలాలు లేవు, దొరకవు అన్న వాళ్ళకి బిర్యానీ ఆకుల మీద రాయొచ్చు. అటు పొలాల మీద పేర్లు రాసి మీ కోరికలు రాసి, ఆరోగ్యం అయితే ఆరోగ్యం పొందినట్టు, జాబ్ అయితే జాబ్ వచ్చినట్టు, అప్పులైతే అప్పులు తీర్చేసి ఇంత అమౌంట్ అంది తీర్చేసినట్టు సింపుల్ గా రాసేసి ఆ పొలాలు అందులో వేసేయండి. పల్లెటూరులో చాలా మంది సిటీస్ లో నుంచి పల్లెటూరులకి పండుగ రోజున వెళ్తారు కాబట్టి అక్కడ మార్కెట్ లో కొన్ని స్టిక్స్ విడిగా అమ్ముతారు, అవి తీసుకునే చేయొచ్చు. మీ ఇంటి దగ్గర పొలాలు దొరికితే కనుక అట్లా స్కెచ్ మీద రాసేసి వేసేయచ్చు. లేదు బిర్యానీ ఆకులు పల్లెటూరులో కూడా దొరుకుతాయి కాబట్టి
అవకాశం లేని వాడు ఇవి ఉపయోగించుకోవచ్చు. రెండు చేస్తాం మేము, ఇటు బిర్యానీ ఆకుల మీద కాలుస్తాము ప్లస్ పుల్లల మీద కూడా కాలుస్తాము, రాసి కోరికలు అంటే రెండు చేయొచ్చు, ఇంకా మంచిది అనమాట. సో ఇట్లా బిర్యానీ ఆకు తీసుకుని మీరు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీ పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్ రాసి మీకు ఎంత అమౌంట్ కావాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ సుభాష్ ₹1,00,00,000 నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని చెప్పేసి ఈ కాల్ చేసేటప్పుడు వేస్ట్ అంతా కూడా మీ ఇంట్లో పడకుండా ఒకటి ఏదైనా ట్రే పెట్టుకోండి. ట్రే పెట్టుకొని ఈ క్యాండిల్ ఆల్రెడీ మనం మొన్న చెప్పాక విశ్వ గుర్తు, ఈ గుర్తు ద్వారా రాఫెల్ ఏంజల్ మిరాకిల్ చేస్తుంది. ఈ గుర్తు మనం ప్రతిరోజు ఈ కోరికలు కాల్చుకోవటానికి రాత్రిపూట అయినా సరే ఒక 15 నిమిషాలు వెలిగించి మీరు విజువలైజేషన్ చేసేసుకొని ఇట్లా బిర్యానీ ఆకు మీద కోరిక రాసుకుని కాల్ చేసి మళ్ళీ అది ఆర్పేసేయచ్చు. అట్లా మొదటి ఆకు. నెక్స్ట్ ఇంకొక ఆకు, ఇట్లా 9 ఆకులు, 9 ఆకుల మీద 9 కోరికలు. మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి, లేకపోతే జాబ్ కావాలి. మీ పేరు పూర్తి పేరు మళ్ళీ రాయాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని రాసేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని లాస్ట్ లో రాయాలి. అని రాసేసి థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మళ్ళా దీన్ని అలా మీ పిల్లల కోసం రాసుకోవచ్చు, మీ భర్త కోసం, లేదా హస్బెండ్ అయితే భార్య కోసం, అమ్మా నాన్న కోసం, అత్తయ్య మామయ్య కోసం, లేకపోతే మీ వాళ్ళ కోసం, మీరు వాళ్ళకి తెలియకపోతే మీరు చేయొచ్చు. ఇట్లా ఆరోగ్యము మనీ కోసం రాసు, అప్పులు తీరటం కోసం. మీరు ఎవరెవరికి అప్పులు ఉన్నారో మళ్ళీ అప్పులు తీరటం కోసం ఒకటి రాసి ఆ అప్పుకి అమౌంట్ అందింది, తీర్చేశాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మళ్ళీ కాల్ చేసేయాలి. అట్లా మరొకటి ఏంటి, సొంత ఇల్లు కావాలి. ఆ ఇల్లు 2 బెడ్రూమా, 3 బెడ్రూమా, 5 బెడ్రూమా, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంటా, ఏది కావాలో అది క్లియర్ గా రాసి అది పొందినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి కాల్చి అందులో వేసేయాలి. ఆ తర్వాత మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్, మంచి లైఫ్ పార్ట్నర్, విలువైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన లైఫ్ పార్ట్నర్ కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, అట్లాంటి వ్యక్తిని నాకు ఇచ్చావు మ్యారేజ్ కోసం అని చెప్పేసి అది రాసేయచ్చు, కాల్ చేసేయచ్చు. అది కూడా తర్వాత చాలా మంది గోల్డ్ లోన్ ఉంటుంది కదా, మార్కెట్ లో ఎక్కడో పెట్టుంటారు, గోల్డ్ లోన్ విడుదల చేసుకోలేకపోతున్నారు. మీ పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్ రాసి తర్వాత ఆ గోల్డ్ లోన్ ఎంత చెల్లించాలి, దానికి మించి కొంచెం 10% ఎక్కువ కోరుకుని అది కలిగి ఉన్నట్టు, దాంతో గోల్డ్ లోన్ తీర్చేసుకున్నట్టు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంది గోల్డ్ లోన్ తెచ్చేసుకున్నట్టు తీర్చేసి అది రాసి కాల్ చేసేయాలి. తర్వాత కార్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి. సో బిజినెస్ జరగట్లేదు, ఆ బిజినెస్ లో లాభాలు పొందుతున్నాను, మా బిజినెస్ అద్భుతంగా జరుగుతుంది, థ్యాంక్ యూ యూనివర్స్, రాఫెల్ ఏంజల్ కి కృతజ్ఞతలు అంటే కాల్ చేసి అది ఇట్లా పెట్టేసేయాలి. ఇంకా ఫైనల్ గా మీకేం కావాలి, మీకు కారు కావాలనిపిస్తుంది, లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలి, ఒక మంచి బిజినెస్ విశ్వశక్తి ఆశీస్సులతో ఒక మంచి బిజినెస్ పెట్టి దాంట్లో లాభాలు పొందాలనుకుంటాం, పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటాం. ఆ బిజినెస్ పేరు ఒక జ్యువెలరీ షాపా, ఒక రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టి అమ్మడమా, మీ కోరిక ఏంటి, ఆ కోరికను రాసేసి దాన్ని మళ్ళీ కాల్ చేసి ఇట్లా చేసేయాలి. తర్వాత ఇంకా గోల్డ్ పర్చేస్ చేయడానికి కావచ్చు, కుటుంబం అంతా కూడా కలిసి ఒక టూర్ వెళ్ళటానికి కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, బాగా చదువుతూ క్రమశిక్షణగా చెప్పిన మాట వింటున్నారని చెప్పేసి రాసేసి అది కూడా కాల్ చేసేయచ్చు. ఇట్లా అవన్నీ చేసిన తర్వాత ఇది కాల్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్లి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేయాలి. అది మీ షింక్ ఉంటే అందులో వేసేసి వాటర్ వదిలేసేయాలి, కిందకి వెళ్ళిపోయేదాకా. అట్లా మీ కోరికల పట్ల విశ్వాసంతో, నమ్మకంతో మీరు కోరుకోవాలి.
అంటే ఇక్కడ ఇవి చేసి మైండ్ ఎప్పుడు కూడా రిఫ్రెష్ తో ఉండాలి. అట్లా మైండ్ బాగుండాలంటే మనం ఏం చేయాలి? జవాది పొడి స్నానం చేసిన తర్వాత ముందే రాసుకుని చక్కగా సంతోషంతో ఆ కొత్త బట్టలకి మనం జవాది లిక్విడ్ కూడా రాసుకున్నప్పుడు ఆ రోజంతా మీ మైండ్ హుషారుగా ఉంటుంది. ఈ 3 రోజులు సంక్రాంతి పండగ మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురువుగా మహోన్నతమైన విశ్వశక్తిని కోరుకుంటూ ఈ రోజు, రేపు, ఎల్లుండు మీ కుటుంబాల్లో ఆ పండగ వాతావరణంతో ఈ నెగటివ్స్ అన్ని కూడా మంటల్లో కాలిపోయి మీకు పట్టిన ఇబ్బందులు, అనారోగ్యం అంతా కూడా ఈ బిర్యానీ ఆకులతో, ఈ కట్టెలతో మీరు రాసుకుని క్లియర్ అయిపోయినట్టుగా ఆ మంటలో వేసేసి మీరు కొద్దిసేపు విజువలైజేషన్ చేసుకోవాలి. నిజంగా మీకు ఒక రిలీఫ్ వచ్చేసి కుటుంబం అంతా ఈ బాధల నుంచి బయటపడి ఆరోగ్యంగా చదువుల్లో పిల్లలు బాగా చదువుకుంటూ ర్యాంకులు సంపాదిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా చక్కగా మాట వింటున్నట్టుగా ఊహించుకుని హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా క్లియర్ అయిపోయినట్టు బాగున్నట్టు పండగ సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, యవ్వనంతో చాలా సంతోషంగా గడుపుతున్నట్టు ఆ ఊహా చిత్రాలను మీ మైండ్ లో రిలీజ్ చేస్తూ అలా కొద్దిసేపు 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు సమయం ఉంటే గనక మీరు విజువలైజేషన్ చేసుకుని ఆ విధంగా దాన్ని ముగించవచ్చు. ఈ రెమెడీని మీకు కుదిరినప్పుడల్లా రాఫెల్ ఏంజల్ ఫోటో చూస్తూ ఈ పండగ అంతా కూడా మేము చక్కగా చేసుకునేలాగా నెగటివ్స్ అన్ని మా నుంచి తీసేసి సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సులభంగా పొంది ఆరోగ్యంగా కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నావు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అనేసి ఎన్నిసార్లైనా ఈ 3 రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం మతాలతో, కులాలతో సంబంధం లేదు. ఇక్కడ నెగటివ్స్ ను పోగొట్టుకోవడానికి భోగి మంటలు మనకు ఆచారంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ కట్టెలు కాల్చేది కేవలం చలి కోసం కాదు, ఆ రోజుతో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ని తీసుకెళ్లి అందులో వేసేస్తున్నారు. ఆ విధంగా ఈ బిర్యానీ ఆకులు కాల్చి ఈ పొడినంతా బయట ఊదేస్తున్నారు. దాంతో నెగటివ్ పోతుంది. మీ కుటుంబాల్లో ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఒక ఫ్లో లాగా రావాలి, నీరసం ఉండకూడదు, మనశ్శాంతి అంతా కరువై ఇబ్బందులు పడకూడదు, హ్యాపీగా చెంగిన కుటుంబం అంతా ఒక పండగ వాతావరణంతో శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నట్టుగా ఆనందానికి హద్దులు లేకుండా ఆ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో చక్కగా జీవించడానికి ఆ విశ్వశక్తిని నేను ఒక విశ్వగురుగా మీ అందరి కోసం కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు మరొకసారి ఈ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఒక విశ్వగురువుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని రాఫెల్ ఏంజల్ ని మీకు మంచి చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ జనవరి నెల 18వ తారీఖున విజయవాడలో స్పెషల్ క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ గురించి మనం ఈ క్లాస్ లో అనేక అంశాలన్నీ నేర్పించడం జరుగుద్ది. నెగటివ్స్ రిమూవ్ అవటం దగ్గర నుంచి వాళ్ళ కోరికలన్నీ ఎలా నెరవేరాలో విడివిడిగా మాట్లాడుతూ వాళ్ళ కోసం ప్రత్యేక సమయం కేటాయించి ఒక హీలింగ్ ప్రేయర్స్ అనేవి కండక్ట్ చేసి ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ చేపిస్తూ ఆ క్లాస్ ఉంటుంది. ఇదే విధంగా 25వ తారీఖు బెంగళూరులో ఈ స్పెషల్ క్లాసు స్టార్ హోటల్లో ఉంటుంది. అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని రెమెడీస్ ఇవ్వటమే కాకుండా 3 times హీలింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖున సికింద్రాబాద్ లో ఈ స్టార్ హోటల్లో ఈ క్లాసు స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఈ విధంగా రిమూవ్ చేసుకుని బ్లాక్స్ అన్ని కూడా కోరుకున్న జాబ్ ని, బిజినెస్ ని, లైఫ్ పార్ట్నర్ ని, ఆరోగ్యాన్ని, పేరు ప్రఖ్యాతులతో ఒక సెలబ్రిటీగా ఎదగడానికి ఈ క్లాసెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం, ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. ఎందుకంటే అందరికి సమయం కేటాయించి పర్సనల్ గా మాట్లాడటమే కాకుండా పర్సనల్ హీలింగ్సే కాకుండా ఇంకా అనేక అంశాలు వాళ్ళకి తెలియచేయడం జరుగుద్ది. కాబట్టి తక్కువ మందిని తీసుకొని సమయం సరిపోయేలా చేసుకోవడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్.